కళ్యాణ్ కూడా అప్పుడు కూడా ఉన్నాడు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ సెట్టింగ్ అ న్యూ ట్రెండ్. నిన్న ఆ రీతిలో చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో అలవాటైన రాజకీయ సంస్కృతికి ఆయన చెప్పిన దాంట్లో మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. కానీ ఆ రాజకీయ సంస్కృతిలో ఒక ఓపెన్ డోర్ విధానం అయితే ఆయన తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దానికి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఉదాహరణకు అల్లు అర్జున్ విషయంలో కూడా ఏమన్నాడు, ఏమనలేదు, రకరకాలుగా. కాబట్టి ఈ సందేహాలకు అవకాశం లేకుండా అసలు వీడియోనే విడుదల చేశారు. అవును, మామూలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాక చిట్ చాట్ చేస్తూ ఉంటారు చాలాసార్లు సెక్రటరీ దగ్గర మీడియా రూమ్లో. కానీ దాన్ని విడుదల చేయరు. అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్సు, చిట్ చాట్ వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక మూడో మార్గం ప్రవేశపెట్టాడు, అఫీషియల్ చిట్ చాట్. ఇది అఫీషియల్ చిట్ చాట్. ఇప్పుడు నా దగ్గర దాదాపు ఒక 2 కాలమ్స్ మ్యాటర్ ఉంది. దాని మీద వాళ్ళు ఒక నోట్ కూడా పంపించారు అఫీషియల్గా, ఏమేమి మాట్లాడారు ఇవన్నీ. ఇదంతా అంటే శాంక్టిటీ అనమాట. దీనివల్ల జరిగేది ఏంటంటే ఒక శాంక్టిటీ కల్పిస్తున్నారు. అది మంచిది. ప్రజాస్వామ్యంలో జవాబుదారీగా ఉండటం, జవాబులు చెప్పటం, ప్రశ్న అడిగినందుకు పట్టంగా జవాబులు చెప్పటం. ఈయన ప్రశ్నిస్తానని ఏమయ్యాయి మీ ప్రశ్నలు, ఇది ప్రశ్నించలేదా, అది ప్రశ్నించలేదా అని తరచూ అడుగుతుంటాం కదా, ప్రశ్నించడం. సో మీరు కూర్చొని ఏమేమి ప్రశ్నలు వేస్తారో వేయండి, నేను చెప్తానని. సో తన ప్రశ్నల సంస్కృతి అనేది, తన ప్రశ్నల మోడల్ ఏది ఉందో దానికి ఆయన నిన్న పూర్తి రూపం ఇచ్చాడని చెప్పాలి. అలా ఇలా అన్నానని కొంతమంది తట్టుకోలేక వీళ్ళ కామెంట్స్ చేస్తే నేనేం చేయలేను. ఎందుకంటే నేను చేసే విమర్శలు నేను చేస్తాను భవిష్యత్తు ఇప్పుడు కూడా. కానీ ఇది ముందు పరిశీలించినప్పుడు మనకు కనబడే ఒక అభిప్రాయం. నిన్న జరిగిన మీడియా చిట్ చాటు, ఆయన చెప్పిన అభిప్రాయాలు అన్నవి దే ఆర్ పొలిటికల్గా చాలా కీలకమైనవి. జనసేనని నూతన సంవత్సరంలో అనుసరించే నూతన రాజకీయానికి, స్వంత రాజకీయానికి, స్వంత పునాది విస్తరణకు అవి సంకేతంగా ఉన్నాయి. అవి నాంది పలుకుతున్నాయి నిజంగా చెప్పాలంటే. ఇంకెవరు ఏమీ మామూలుగా జనసేనలో సనుగుడు గొంతులు ఎవరన్నా ఉన్నా లేదు, మన లేఖలు రాసేటటువంటి వయోవృద్ధ సీనియర్లు 1-2 ఉన్నారు, వాళ్ళు ఏదైనా రాసినా అన్నిటికీ ఆ సమాధానాలు అక్కడ ఉన్నాయి చూడండి అని చెప్పొచ్చు. నిజానికి ఆ పేర్లు రాలేదు నిన్న. అది ఒక ఎదుగుదల. ఆయన మారిపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ముద్రగడ పద్మనాభం గురించో లేకపోతే హరిరామ జోగయ్య గురించి మాత్రమే అడిగే దశ ఆయన దాటాడు. ఆయన పూర్తి స్థాయిలో